హలో డియర్ ఫ్రెండ్స్. మీరు ఎక్కడ జన్మిస్తారో అది దేవుడు నిర్ణయిస్తాడా, లేక మీరే మీ తదుపరి జన్మను ఎంచుకుంటారా? ఒకసారి ఆలోచించండి. మీరు ఇప్పుడు ఉన్న జీవితం మీ గత నిర్ణయాల ఫలితమైతే, ప్రతి జీవాత్మ ఒక శక్తి. అది శరీరం కాదు, అది ఒక చైతన్యం. మనిషి చనిపోయే క్షణంలో మనిషి యొక్క మనస్సు ఎలా ఉంటుందో అదే అతని తదుపరి జన్మను నిర్ణయిస్తుంది. ఉదాహరణకి ఒక రాయి విసిరితే అది తన బరువుకు అనుగుణంగా పడుతుంది. అలాగే జీవాత్మ తన కర్మ బలం ప్రకారంగా తిరిగి గర్భాన్ని చేరుతుంది. మంచి వ్యక్తి అయినా చెడు వ్యక్తి అయినా ఇద్దరికీ ఒకే సమస్య ఉంటుంది. ఎంపిక వారి చేతుల్లో ఉండదు. ఎందుకంటే ఇద్దరూ నేను అనే అహంకారంతో జీవిస్తున్నారు. మంచి వ్యక్తి మంచి గర్భాన్ని ఎంచుకుంటాడు, చెడు వ్యక్తి కొంచెం తక్కువ స్థాయి గర్భాన్ని ఎంచుకుంటాడు. కానీ ఇద్దరు తమ కర్మలకి బానిసలు. ఇక్కడ ఒక పెద్ద రహస్యం ఉంది. అప్పుడప్పుడు మెడిటేషన్ చేసే వ్యక్తి తన ఆలోచనలను గమనిస్తాడు, సాక్షిగా ఉండగలుగుతాడు, నేను ఈ శరీరం కాదని గ్రహిస్తాడు. అలాంటి వ్యక్తికి ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది, తన తదుపరి జన్మను ఎంచుకునే శక్తి. అవును, అతను ఖచ్చితంగా నిర్ణయించుకోగలడు నేను ఎక్కడ జన్మించాలి అని. అదే ఒక వ్యక్తి తన ఆత్మని ఇంకా గొప్పగా తీర్చిదిద్దుకోగలిగితే, మెడిటేషన్ ధ్యానం ఎక్కువగా చేయగలిగితే అతను ఒక మేల్కొన్న ఆత్మలాగా అవుతాడు. అతను తిరిగి వెంటనే జన్మించడు. ఆత్మ వేచి ఉంటుంది. సరైన తల్లిదండ్రులు, సరైన వాతావరణం, ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవకాశం, ఈ మూడు దొరికే వరకు వందల సంవత్సరాలైనా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక కఠిన నిజం మీకు చెప్తాను. ఈ కలియుగంలో మీరు తెలుసుకోవలసిన సత్యం ఇది. సాత్విక కుటుంబాలు ఈ యుగంలో లేవు. చైతన్యవంతమైన తల్లిదండ్రులు కూడా తగ్గిపోయారు. అందుకే మహానుభావులు తక్కువగా కనిపిస్తున్నారు. పూర్తిగా మేల్కొన్న వ్యక్తి తన ఆత్మని తిరిగి జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదని గమనిస్తాడు. అతను జనన మరణ చక్రాన్ని దాటి మోక్షాన్ని పొందుతాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీ తదుపరి జన్మను మీరు ఎంచుకోవాలనుకుంటున్నారా? అయితే మీ ఆలోచనలను గమనించండి, మీ కర్మలను శుద్ధి చేయండి, సాక్షిగా జీవించడం ప్రారంభించండి. ఎందుకంటే మీరు ఈరోజు ఎలా ఉన్నారో రేపు కూడా అలానే ఉండబోతున్నారు. మరి మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలి అంటే రండి, నాతో కలిసి ధ్యానం చేయండి. అరుణ్ గీక్స్ తెలుగు ఛానల్లో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకు ఉచితంగా ధ్యానం చేయడం జరుగుతుంది. ఈ ధ్యానం మీ యొక్క ఆత్మని అవేకనింగ్ చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అవేర్నెస్ అని కామెంట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. అరుణ్ గీక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ జీవితాన్ని మార్చే జ్ఞానం కోసం అరుణ్ గీక్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ అరుణ్, ది లా ఆఫ్ డివైన్ రెసొనెన్స్.